నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ని 2004లో స్థాపించడం జరిగింది. ఈ కాలేజీకి JNTU-H నుంచి పర్మిషన్ అఫిలియేషన్ పొందడంతో పాటు NAAC అక్రిడిటేషన్ కలిగి ఉంది. అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బీటెక్ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఈ కాలేజీ అందించే ఉన్నత విద్యా ప్రమాణాలకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే సర్వేలో 15వ ర్యాంకుతో గుర్తించడం జరిగింది. శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందడం జరిగింది. విద్యా సంస్థలు నడపడంలో 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. అలాగే డాక్టర్ MVS రాంప్రసాద్ గారు 2 దశాబ్దాలకు పైగా టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్ అనుభవం కలిగి ఉన్నారు. అక్రిడిటేషన్ మరియు అకాడమిక్ ఆడిట్ సంబంధించి మంచి అనుభవం కలిగి ఉన్నారు. వారిద్దరూ ఈ రోజు స్టూడియోలో ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకోబోయే విద్యార్థుల సలహాలు నివృత్తి చేస్తారు. ఓకే, హాయ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రాంప్రసాద్ గారు. అండ్ సార్, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏ స్పెషలైజేషన్స్ ఉన్నాయి? జనరల్గా ఇంజనీరింగ్లో ఈ కొత్త అప్లికేషన్స్ అనేది వస్తుంటాయి. మైనర్ అప్లికేషన్స్ రావడం అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కొక్కసారి చాలా మేజర్ చేంజెస్ అనేది జరుగుతుంటాయి. చెప్పాలనుకుంటే మనకు ఇప్పుడు టెక్నాలజీలో ఎలక్ట్రిసిటీ అనేది ఒక మేజర్ ఇన్వెన్షన్, ఇంటర్నెట్ అనేది ఒక మేజర్ ఇన్వెన్షన్. అంటే దాని నుంచి కంప్లీట్ ఇండస్ట్రీలో చాలా మార్పులు అనేది జరుగుతుంది. సో దట్ ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్లో కూడా చాలా మార్పులు వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో కూడా అలాంటి చేంజెస్ చాలా రావడం జరిగింది. అయితే ఈ డిస్కషన్ అనేది ఎందుకు ఈ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ లేకుంటే డిజిటల్ లేటెస్ట్ టెక్నాలజీస్ అనే డిస్కషన్ అనేది ఎందుకు రావడం జరిగిందంటే, రాంప్రసాద్ గారు ముందు మీరు చెప్పండి, అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్తో ఇంజనీరింగ్ చేసే విద్యార్థులు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఇది సామాన్యంగా మనం చూసినట్టయితే స్టూడెంట్స్ అందరిలో ఒక పెద్ద మేజర్ డౌట్ ఉంటుంది. ఈ కోర్సెస్ అడ్వాన్స్డ్ అనేది పీజీ లెవెల్లో తీసుకుంటుంటారు యూజువల్గా. అయితే యూజీ లెవెల్లో తీసుకునేటప్పుడు దీనిలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం కన్వెన్షనల్గా చూసేటప్పుడు మనం చూస్తే అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారంటే అది పీజీ లెవెల్స్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ డిప్లొమా కోర్సెస్ కానీ సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ లేకపోతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ కోర్సెస్ అన్నీ యూజీ లెవెల్లోకి రావాలి అనేది AICTE ఒక మేజర్ డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే స్పెసిఫిక్గా ఒక 5 పాయింట్స్ మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. ఇందులో మనం చూస్తే మనకు మొట్టమొదటిగా ఇది ఒక లేటెస్ట్ ట్రెండ్. ఇది ఇండియా మాత్రమే కాకుండా త్రూఅవుట్ గ్లోబ్లో మనం ఏ మేజర్ యూనివర్సిటీస్ చూసినా కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ కోర్సెస్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ మొత్తము కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వైపు మూవ్ అవటం జరిగింది. అది ఫస్ట్గా అది లేటెస్ట్ ట్రెండ్. రెండో పాయింట్ చూసినట్టయితే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి ఎంత ట్రస్ట్ ఏరియా కింద గుర్తించారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చూసినట్టయితే ఇది డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ కింద తీసుకోవటం జరిగింది. తర్వాత నిన్నగాక మన IT సెక్రటరీ గారు కూడా నిన్న టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా చాలా విషయాలు ఈ అడ్వాన్స్ కోర్సెస్ గురించి చెప్పారు. యూనివర్సిటీస్లో కూడా ఈ యొక్క అడ్వాన్స్డ్ కోర్సెస్ నాట్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్ అందరికీ పెట్టాలి అంటాం కూడా జరిగింది. సో అది రెండో విషయం, దట్ ఈస్ ద ప్రెజెంట్ ట్రస్ట్ ఏరియా ఆఫ్ ద కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. మూడవదిగా మనం చూసినట్టయితే దీనిలో చాలా కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి, హై శాలరీస్, తర్వాత ఫ్యూచర్ ఎమర్జింగ్ కోర్సెస్ ఎటు మూవ్ అవుతున్నాయి అని చూసినప్పుడు దాని ఫండమెంటల్స్ బేసిక్స్ స్టూడెంట్స్ నేర్చుకోవాలి అని అంటే ఈ ఎమర్జింగ్ కోర్సెస్ చాలా ఇంపార్టెంట్. కన్వెన్షనల్ కోర్సెస్ కన్నా ఎమర్జింగ్ కోర్సెస్లో ఉండటం చాలా ప్రాధాన్యం అన్నమాట. కాబట్టి కెరీర్ ప్రాస్పెక్ట్స్ కోసం అటువైపు ఉండాల్సిన అవసరం ఉంటుంది. నాలుగవదిగా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది ప్రజెంట్ ఇండస్ట్రీ నెసెసిటీ. అది ఎందుకు అని మనం చూసినట్టయితే ఇండస్ట్రీలో మనము ఫ్యూచర్ స్కిల్స్ అన్న మాట మనం చూస్తూ ఉంటాము. ఉదాహరణకు మనం చూస్తే ప్రజెంట్ ఇండస్ట్రీలో చూస్తే ఇవాళ నాకు స్టూడెంట్ కావాలి ఈ ఏరియాలో కావాలని, తర్వాత మనం 4 ఏళ్ల తర్వాత ఆ స్టూడెంట్ని పంపించేపాటికి చాలా చేంజెస్ వస్తాయి. ఇదే పాయింట్ గమనించి నాస్కాన్ ఇనిషియేటివే కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ MHRD ఇనిషియేటివ్స్లో వాళ్ళు ఏం తెలుసుకున్నారు అంటే ఫ్యూచర్ డైరెక్షన్ ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉంది. ఎందుకంటే అకాడమిక్స్తో పాటు ఇండస్ట్రీ కూడా గ్రో అవుతుంది. రేపు ఇండస్ట్రీకి ఎవరు రిక్వైర్డ్ ఉన్నారో అదే విద్యార్థులను మనం ప్రమాణంలో ఇప్పుడు ప్రిపేర్ చేసి పంపించాలి. కాబట్టి ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ బేస్ మీద ఆ ఫ్యూచర్ స్కిల్స్ అంటారు. నాస్కాన్ వాళ్ళు ఏం చేశారంటే 150 స్కిల్స్ని అనాలిసిస్ చేసి 70 జాబ్ రోల్స్ని అనాలిసిస్ చేసి 10 ఎమర్జింగ్ ఏరియాస్లో దీన్ని కనుక్కొని ఇది చాలా బాగున్నది అని నేషనల్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అట్ ద ప్రజెంట్ మూమెంట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే చాలామందికి అడుగుతూ ఉంటారు ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఫ్యాకల్టీ రోల్స్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఉన్నారా లేరా అనేది. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 5వ పాయింట్ కింద
ఈ కోర్సెస్ ఏవైతే ఉంటున్నాయో గతంలో ఎప్పుడూ లేనంత విధానంగా ఈ యొక్క ఇండస్ట్రీ అకాడమిక్స్తో పాటు ఇంటరాక్షన్తో ఉంటున్నాయి. ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఈ యొక్క ఎమర్జింగ్ ఏరియాస్లో ట్రైనింగ్ ఇవ్వటానికి కోసం కొలాబరేషన్స్ ఫామ్ చేయటం జరుగుతుంది. ఇంతకుముందు ఇంత ఇంటరాక్షన్ ఎప్పుడూ లేదు. కాబట్టి ట్రైనింగ్తో పాటు మనకి చాలా మేజర్ కంపెనీస్, విప్రో ఉన్నది, జీఈ రీసెర్చ్ ఉన్నది, టెక్ మహేంద్ర ఉన్నది, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ ల్యాబ్స్, మైక్రోసాఫ్ట్ చూసినట్టయితే ఇంటెలిజెంట్ హబ్, వీళ్ళు ఇండస్ట్రీతో కొలాబరేషన్ చేసుకోవటం జరిగింది. కాబట్టి ఈ కోర్సెస్ ఆఫర్ చేయటానికి ఈ విద్యార్థులకి ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న రైట్ ఇన్పుట్స్, ఇండస్ట్రీ ట్రైనింగ్తో ఏఐసిటి వాళ్ళు కొలాబరేషన్స్ అండర్స్టాండ్ చేసుకున్నారు. కాబట్టి బేసిక్ కోర్సెస్ కాలేజ్ వాళ్ళు చెప్తూ ఉంటారు, కొలాబరేషన్స్తో పాటు ఇండస్ట్రీ వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ 5 ఏరియాస్లో ఏ రకంగా చూసుకున్నట్టయినా కూడా ఈ యొక్క విద్యార్థులకు చాలా అవకాశాలు అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సెస్లో ఉంటాయి. కాబట్టి కన్వెన్షనల్ కోర్సెస్ కన్నా ఈ అడ్వాన్స్డ్ ఏరియాస్లో బీటెక్ చేయటంతో వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్, ఇమీడియట్గా జాబ్ రావటం కానీ, హయ్యర్ స్టడీస్లో ఉండటం కానీ, ఓన్ ఇండస్ట్రీ పెట్టుకోవటంలో కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్ సార్, కాల్ తీసుకుందాం. హలో సాత్విక్ గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. సార్ నాకు 40,000 ర్యాంక్ వచ్చింది సార్. చెప్పండి. హలో సార్, అది 40,000 ర్యాంక్ వచ్చింది సార్ నాకు. అంటే ఈ కాలేజ్లో సిఎస్సికి వస్తుందా అని? మీరు పెట్టచ్చండి, వస్తుంది. ఎందుకంటే మన దగ్గర 4 కోర్సెస్ ఉన్నాయి. సిఎస్సి, ఏఐఎంఎల్ ఉన్నది, తర్వాత డేటా సైన్స్ ఉన్నది, సైబర్ సెక్యూరిటీ ఉంది, తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంది. మీరు ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు దీనిలో మీకు ఛాన్సెస్ బాగానే ఉండొచ్చు. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఇందాక అనుకున్నాము అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని. అంటే రొటీన్గా కాకుండా అసలు వాట్ ఈజ్ అడ్వాన్స్డ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి, అసలు స్పెషలైజేషన్స్ ఏమేమి ఉన్నాయి? అదే ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల చెప్పుకోలేకపోయాము. అయితే ఇప్పుడు ఈ లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పాము, ఏదైతే కొత్త వచ్చిందనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ప్లస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ప్రాసెసింగ్, 3D ప్రింటింగ్, ఇవన్నీ ఒక 8 లేటెస్ట్ టెక్నాలజీస్ ప్రజెంట్ ఇండస్ట్రీలో జరుగుతున్నాయి. అంటే వీటి గురించి మాట్లాడే అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఏదైతే మనకు రెగ్యులర్ కోర్సెస్లో అయితే ఇప్పుడు రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్లో ఏంటంటే ఎప్పుడో అవుట్డేటెడ్ సిలబస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకు 2000లో కోబాల్ అనేది మనము మేజర్గా ఉపయోగపడింది. Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైతే కోబాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఈరోజు కూడా అదే కోబాల్ నేర్చుకుంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉండవు. దట్స్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. ఏదైతే రెగ్యులర్ నార్మల్ కోర్సులో ఏం జరుగుతుందంటే కంప్లీట్ అవుట్డేటెడ్ సిలబస్ ఉంది. అంటే 10-15 ఇయర్స్ బ్యాక్ ఏది ఉందో ఈరోజు కూడా అదే నేర్చుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పిల్లలకు జాబ్స్కి వచ్చేసరికి చదువుకునేటప్పుడు ఫైనల్ ఇయర్లో జాబ్స్కి వచ్చేసరికి ఆ అవుట్డేటెడ్ సిలబస్ వల్ల వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. ఇదే విషయం ఇండస్ట్రీతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది అనమాట, మీరు ఏదైతే టీచ్ చేస్తున్నారో ఆ టెక్నాలజీ ఎప్పుడో అయిపోయింది, అది మేము ఈరోజు వాడట్లేదు, కానీ మీ ఈరోజు కూడా మీరు అదే టెక్నాలజీ టీచ్ చేస్తున్నారు, దాంతో వాళ్ళకు అవకాశాలు రావట్లేదు. ఎందుకంటే చాలా వరకు ఫైనల్ ఇయర్లో మనం చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా మనం యావరేజ్ తీసుకుంటే 10-15% స్టూడెంట్స్కే జాబ్స్ వస్తున్నాయి. మిగతా 80-85% మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ నేర్చుకుని అప్పుడు వాళ్ళు జాబ్స్కు ట్రై చేయడం జరుగుతుంది. కానీ అప్పుడే వాళ్ళకు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీలో ఏదైతే టెక్నాలజీ ఉందో అదే నేర్చుకున్నప్పుడు వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇండస్ట్రీలో ఎగ్జిస్టింగ్ వాళ్ళకు కూడా మనం వింటుంటాం, ఏదైతే ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ వాళ్ళు అప్డేట్ చేసుకున్నారనుకోండి వాళ్ళకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, లేదు అప్డేట్ చేసుకున్నప్పుడు వాళ్ళు జాబ్ నుంచి రీప్లేస్ చేయడం జరుగుతుంది. దట్స్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. అదే ఈరోజు ఏమవుతుందంటే లేటెస్ట్గా ఇండస్ట్రీలో చాలా టెక్నాలజీస్ వచ్చాయి, కానీ అది అకాడమిక్స్లోకి రాలేదు. అయితే వాళ్ళు ఇండస్ట్రీతో మాట్లాడినప్పుడు ఆ కమిటీ రికమెండ్ చేసింది, మేము వాడేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నాము, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అది మీ దగ్గర ఉన్న సిలబస్లో పిల్లలు నార్మల్ కంప్యూటర్ సైన్స్లో అది లేదు. కాబట్టి వాళ్ళకి ఎక్కడి నుంచి మేము ఉద్యోగాలు ఇస్తాము? ఇప్పుడు జనరల్గా వాళ్ళ రిపోర్ట్స్ ఏమంటారు, మనకు కంప్యూటర్స్లో ఇన్ని మిలియన్స్ జాబ్స్ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ క్రియేట్ అవుతున్నాయి గ్లోబల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అంటారు. కానీ మరి అంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయో రావట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ వాళ్ళకి చెప్పడం జరగట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఆఫర్ చేయడం జరిగింది. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంకా మిగతా 3-4. మేము స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఈ 4 టెక్నాలజీస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దట్ దీనివల్ల ఏంటంటే హయ్యర్ ప్యాకేజ్ అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఏంటంటే 12 lakhs ప్యాకేజో లేకపోతే 50 lakhs ప్యాకేజో 1 crore ప్యాకేజో కావాలనుకుంటారు. ఎవరికి ఇస్తారా అలాంటి ప్యాకేజెస్? ఈ టెక్నాలజీస్ ఎవరైతే లేటెస్ట్ టెక్నాలజీస్లో ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే
ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళగానే వాళ్ళకు రెడీగా వాళ్ళు అవైలబుల్ ఉండాలి. దే షుడ్ బి ఇండస్ట్రీ రెడీ. అంటే ఇమీడియట్గా వాళ్ళకు వర్క్ చేసే పరిస్థితుల్లో స్టూడెంట్ ఉండాలి. అంతేగాని స్టూడెంట్ ఏదో అవుట్డేటెడ్ సిలబస్ నేర్చుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకి సంవత్సరం మళ్ళీ ఇండస్ట్రీ ట్రైనింగ్ ఇవ్వడం అంటే సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. అంత పరిస్థితి ఈ రోజు లేదు. ఒకప్పుడు మనం వినేవాళ్ళం, ఇన్ఫోసిస్లో ఉద్యోగం తీసుకోవాలని తీసుకెళ్లి మైసూర్ క్యాంపస్లో వాళ్ళు 1 year ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా చేయడం అంటే ఇట్స్ ఏ కాస్ట్ బర్డెన్ అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ రోజు మేము ఇండస్ట్రీ ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంటామో ఆ టెక్నాలజీ స్టూడెంట్ నేర్చుకొని ఉండాలనుకుంటున్నారు. అంటే వాళ్ళకు స్టూడెంట్ ఎప్పుడు నేర్చుకుంటారు, వాళ్ళకి ఆ సిలబస్లో ఉంటే నేర్చుకుంటారు. ఆ సిలబస్ లేనప్పుడు ఏమవుతుంది, ఏదైతే సిలబస్లో ఉంటుందో దాని మీదనే ఫోకస్ చేస్తారు. ఏదో కొద్దిమంది 10-15% పిల్లలు సిలబస్లో లేకపోయినా అరే మనకు జాబ్ రావాలంటే ఇది నేర్చుకోవాలని అడిషనల్గా నేర్చుకోవడం జరుగుతుంది. కానీ 70% పిల్లలు అడిషనల్గా ఫోకస్ చేయలేరు వాళ్ళు. ఎందుకంటే సిలబస్ ఫోకస్ చేస్తూ మళ్ళీ వేరేది నేర్చుకోవడం ప్యారలల్గా అన్నప్పుడు ప్రాక్టికల్గా ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ అదే సిలబస్లో ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నదే మనకు సిలబస్లో ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకు నేర్చుకోవడం ఉంటుంది, మంచి జాబ్స్ రావడం ఉంటుంది. ఈ 20% ఏదో 80%కి వెళ్తుంది. ఎందుకంటే ఈరోజు మొత్తం కంప్లీట్ ఇండస్ట్రీ అంతా ఈ టెక్నాలజీ మీద ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా మన ఐటీ సెక్రటరీ జేఎస్ రంజన్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క తెలంగాణలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 30,000 జాబ్స్ ఉన్నాయి, డాటా సైన్స్లో 90,000 జాబ్స్ ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. అంటే జాబ్స్ అంతా వీటిలో ఉన్నాయి. ఐఐటీలో చాలా వేల జాబ్స్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీలో వేల జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఫ్యూచర్లో లక్షల జాబ్స్ క్రియేట్ అవుతాయి. అంటే నెక్స్ట్ 20-30 years ఇవే టెక్నాలజీ ఉంటుంది. కానీ మన పిల్లలకి ఇవి నేర్పలేదు అనుకోండి, నార్మల్ కంప్యూటర్స్ నేర్చుకొని ఏసీఓ C++ పాతది అవుట్డేటెడ్ సిలబస్ నేర్చుకొని వాళ్ళకు జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. డెఫినెట్గా జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. పేరెంట్స్ పిల్లలు ఇంజనీరింగ్ జాయిన్ చేసినప్పుడు ఏమనుకుంటారు, మా పిల్లలు ఫైనల్ ఇయర్ వచ్చే లోపల జాబ్ రావాలి, సెటిల్ అయిపోవాలి. అది కావాలన్నప్పుడు వాళ్ళు ఇలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, డాటా సైన్స్ నేర్చుకున్నారనుకోండి, వాళ్ళకి ఇమీడియట్గా ఫైనల్ ఇయర్ వచ్చేటప్పుడు పక్కా జాబ్ ఉంటుంది. ఎస్ సార్, కాల్ తీసుకుందాం. హలో రోహిత్ గారు. ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. సార్ ఏం లేదండి, మా బాబు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నాడండి. హలో వింటున్నాను, చెప్పండి. అయితే ఈ సంవత్సరం ఏదో లాస్ట్ ఇయర్ లో ఇప్పుడు మీరు చెప్పే 3 courses ఏదో దాంట్లో యాడ్ చేస్తారా, లేకపోతే అది సపరేట్ తీసుకోవాలండి? అందులోనే యాడ్ చేస్తారండి. ఇప్పుడు సిఎస్సిలోనే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లోనే కంప్యూటర్ సైన్స్ ఏఐఎంఎల్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవే తీసుకోవాలి. ఎస్ రైట్, ఇంకో కాల్ తీసుకుందాం సార్. హలో గాయత్రి గారు. ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ నాకు 49,589 ర్యాంక్ వచ్చింది. సిఎస్సి గ్రూప్ గవర్నమెంట్ సిఎస్సి గ్రూప్లో పెట్టుకోవాలండి ఈ ఆప్షన్స్. ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆప్షన్స్ అవి పెట్టుకోవాలి. మీరు మీకున్న మెరిట్ ప్రకారము, మీ రిజర్వేషన్ దాని ప్రకారము మీరు పెట్టుకుంటే మీకు డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. ఎస్ ఓకే, రామప్రసాద్ గారు మీరు చెప్పండి, ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి విద్యార్థులకు ఎలాంటి ప్రిపరేషన్ చేస్తున్నారు? ఇప్పుడే మనం చూసుకున్నట్టుగా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే ఈ స్టూడెంట్స్ని ఆ ఆపర్చునిటీస్కి అనుగుణంగా ప్రిపేర్ చేసి ఆ స్కిల్ సెట్ అవుతుంటుందో ఆ స్కిల్ సెట్ అందజేయాలి. ఇండస్ట్రీ ముఖ్యంగా ప్లేస్మెంట్స్లో చూసేది ఏంటంటే స్టూడెంట్ స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అకాడమిక్ నాలెడ్జ్ ఒక పార్ట్, రెండోది ఇప్పుడు స్కిల్స్ మీద చాలా ఫోకస్ ఉంది. ఈ స్కిల్స్ ఎలా వస్తాయి అనేది రెండో పార్ట్. ఈ రెండు కనుక మూవ్ అయినట్టయితే మార్కెట్ ఎలా అయితే ఎమర్జ్ అవుతుందో, తర్వాత ఇండస్ట్రీకి ఎలాంటి వ్యక్తులు అవసరం ఉంటారో ఇలాంటి స్టూడెంట్స్ని మనం రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో రైట్ క్యాండిడేట్స్ని మనం ప్రిపేర్ చేసి ఇండస్ట్రీకి అందజేయగలుగుతాము. అప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ అవకాశాలు దొరుకుతాయి. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ అంటే కరెంట్ అకాడమిక్ ఇయర్ పాస్అవుట్ స్టూడెంట్స్ చూసినట్టయితే 11.3 lakhs లాంటి ప్యాకేజెస్ సిస్కో లాంటి కంపెనీస్లో మనకి దొరికింది స్టూడెంట్స్కి. ఎందుకంటే అలాగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి దానికోసము పార్టిసిపేట్ చేసి హార్డ్ వర్క్ చేసి ముందుకు వచ్చున్నారు. మనం ముఖ్యంగా చూసినప్పుడు దీనిలో ఎలాగ స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్టూడెంట్ ప్రిపరేషన్, రెండోది ఇన్స్టిట్యూషనల్ ప్రిపరేషన్. ముందుగా ఇన్స్టిట్యూషనల్ హోంవర్క్ ఎలాగ మేము చేస్తామో దాన్ని మీ ముందు క్లుప్తంగా ఉంచుతాను, తర్వాత స్టూడెంట్స్ ఎలాగ ప్రిపేర్ అవుతారు అనేది మనకి చూసుకోవచ్చు. ఇన్స్టిట్యూషన్కి వచ్చినప్పుడు మేము చాలా ఒక హోంవర్క్తో చేస్తాం. ఎందుకంటే దీనిలో ఒక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ 2 డివిజన్స్ ఉంటాయి.
ట్రైనింగ్ డివిజన్ హెడ్ ఉంటారు, అలాగనే ప్లేస్మెంట్ డివిజన్ హెడ్ ఉంటారు. ప్లేస్మెంట్ డివిజన్ హెడ్ వాళ్ళ టీం ఏం చేస్తారంటే ఇండస్ట్రీస్తో టచ్లో ఉండి, హెచ్ఆర్స్తో పాటు అంతా టచ్లో ఉండి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటున్నాయి, వాళ్ళ అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి, ఏ కంపెనీ ఏ రకంగా జాబ్స్ కోరుకుంటున్నారు, వాళ్ళ ఒక ట్రైనింగ్ విధానం ఏంటి అనేది తీసుకొని వచ్చి ఒక ట్రైనింగ్ డివిజన్కి ఇస్తారు. ట్రైనింగ్ డివిజన్ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ముందు ఉంచుకొని వాళ్ళొక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఏ రకమైన స్కిల్ సెట్స్ వీళ్ళకి అవసరము అనేది ఒక 4 ఇయర్ యాక్షన్ ప్లాన్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి ఏ ఇయర్కి ఆ ఇయర్ ఒక 4 ఇయర్ యాక్షన్ ప్లాన్కి ఎవ్రీ బ్యాచ్కి ఒకటి తయారు చేసి ఉంచుతారనమాట. తర్వాత మూడోది ఏంటంటే ఒకటి ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ సెల్ అని ఉంటుంది. వీళ్ళిద్దరూ చెప్పిన దాన్ని మనకు సడన్గా ఒక కంపెనీ వచ్చి ట్రైనింగ్ చేయమంటే సడన్గా కంపెనీలు వచ్చి మనకు ట్రైనింగ్ చేయవు, ఎందుకంటే దాంట్లో MOU ఉండటం చాలా అవసరం. కాబట్టి ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ సెల్ ఏం చేస్తుందంటే ఈ MOUs కంపెనీస్ అన్నిటితో పాటు చేసుకుంటాయి. ఈ MOUలో ఉండే భాగాలు ఏంటి అని అంటే ట్రైనింగ్ ద ఫ్యాకల్టీ, ట్రైనింగ్ ద స్టూడెంట్స్, తర్వాత జాయింట్ రీసెర్చ్, ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్, తర్వాత ఫీల్డ్ వర్క్, వీటన్ని అవకాశాల కోసం ఈ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ సెల్ ఫామ్ అవుతుంది. ఈ 3 ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అని అంటే దానిని తీసుకెళ్ళి ఒక ఫార్మాట్లో పెట్టి అకాడమిక్ డివిజన్కి ఇస్తామన్నమాట. బ్రాంచ్ స్పెసిఫిక్ డివిజన్ అంతా వాళ్ళ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ బ్రాంచ్లో కూర్చొని దీన్ని కోర్సెస్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. సాఫ్ట్ స్కిల్స్ ఏమేమి ఉంటాయి, తర్వాత వాళ్ళకి కావాల్సిన కాంపిటీషన్లో రావాల్సిన స్కిల్ సెట్స్ ఏంటి, తర్వాత ఎలాంటి వాల్యూ యాడెడ్ కోర్సెస్ కంప్యూటర్ సైన్స్లో కానీ దేనిలో కానీ వాల్యూ యాడిషన్ కోర్సెస్ ఏముంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్పించాలంటే ఏంటి అనేది ఈ యొక్క ఎమాల్గమేషన్ అంతా తీసుకొని వాళ్ళు దాంట్లో ఒక యాక్షన్ ప్లాన్ 4 ఇయర్ యాక్షన్ ప్లాన్ తీసుకుని టైం టేబుల్తో ఇంటిగ్రేట్ చేసి పెడతారు. అలా తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ స్టూడెంట్ ప్రిపరేషన్ అనేది మొదలవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్లో మేము కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే స్టూడెంట్ సాఫ్ట్ స్కిల్స్, తర్వాత కమ్యూనిటీ కనెక్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. NSS, NCC, మన చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీతో పాటు విలేజెస్తో పాటు ఏమేమి మూవ్మెంట్స్ ఉంటాయి, కమ్యూనిటీ ఇంటర్న్షిప్స్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ స్కిల్స్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇంటర్న్షిప్స్ ఏవైతే ఉంటాయో ఆ సెకండ్ ఇయర్కి సంబంధించినది, ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ మీద, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ స్కిల్స్ ఏవి ఉంటాయో దాని మీద ఫోకస్ చేస్తారు. థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేది ఉంటుంది. తర్వాత ఈ కోర్సెస్లో మనకు మినీ ప్రాజెక్ట్ అనేది ఒక మెయిన్ యాంగిల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రాజెక్ట్, ఇండస్ట్రీ రియల్ టైం ప్రాబ్లం చేస్తామో ఇండస్ట్రీకి తర్వాత అకాడమిక్కి కనెక్ట్ స్టూడెంట్ చాలా దగ్గరగా ఉంటారనమాట. అలాంటి ప్రాజెక్ట్స్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేయటం జరుగుతుంది. దాని మీద 1-2 పబ్లికేషన్స్ చేయమని ఇన్సిస్ట్ చేస్తే అది కూడా ఒక ప్రోవెన్ ట్రాక్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఫైనల్ ఇయర్లో వీళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళటము, తర్వాత వాళ్ళకి లీడర్షిప్, ఫినిషింగ్ స్కూల్స్ ఉంటే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయటము, ఇవన్నీ చేస్తారు. సో స్టూడెంట్స్ని హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయటము, వీటన్నిటి మీద ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇన్స్టిట్యూషనల్గా మనం ఇచ్చే అవకాశాలు. అయితే స్టూడెంట్ చేయవలసిన విషయం ఏంటంటే ఈచ్ కంపెనీకి ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఓన్ విధానం ఉంటుంది. సపోజ్ TCS తీసుకున్నట్టయితే TCS NQT అనే ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మనము ఇన్ఫోసిస్ చూసినట్టయితే ఇన్ఫిటిక్యూ ఉంటుంది. రకరకాలుగా వేరే బ్రాంచెస్ అందరూ వేరే వేరే కంపెనీస్కి డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా రిక్రూట్మెంట్స్ జరుగుతాయి. వీళ్ళకి ఏ కంపెనీకి ఏ ట్రైనింగ్ అవసరము, తర్వాత ఎలాగ జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి స్కేల్ ఆఫ్ కాంపిటీషన్ ఎంత అయితే ఉంటుంది, ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ గుడ్ అకాడమిక్స్తో పాటు ఈ స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో ప్రోగ్రెసివ్గా డెవలప్ చేసినట్టయితే స్టూడెంట్కి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాంటి ప్రాసెస్ మాకు 3 డిఫరెంట్ వింగ్స్ ద్వారా మొదటి నుంచి మేము బై పాలసీ ఈ యొక్క మ్యాటర్స్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాము. అందుకనే ఇలాంటి మంచి ప్యాకేజెస్ కూడా స్టూడెంట్స్ రావటం జరిగింది. ఎస్ సార్, కాల్ తీసుకుందాం. హలో శ్రీకాంత్ గారు, ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో. సరే, ఏం లేదండి, మా పాపకి 54,000 వచ్చిందండి ర్యాంకు. హలో, చెప్పండి. 54,000 వచ్చిందండి. మనకి BCD ఫీమేల్ కోటాలో మాకు CSE వస్తుందండి. BCD ఫీమేల్ కోటాలో BCB అండి, BCB మీరు పెట్టండి. 4 ఆప్షన్స్ మనకి CSE ఇందులో 4 బ్రాంచెస్ కోర్సెస్ ఉన్నాయి. ఆప్ట్ చేస్తే గర్ల్స్ కాబట్టి మీకు వస్తుంది. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఒక స్టూడెంట్ చూస్ చేసుకోవాలంటే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ని ఎందుకు చూస్ చేసుకోవాలి అండ్ దీని ప్రత్యేకతలు ఏంటి మీ కాలేజ్ది?
స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ 2004లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇది అకాడమిషియన్స్తో ఎస్టాబ్లిష్ చేయడం కాలేజ్. ఏదైతే కంప్లీట్ మేనేజ్మెంట్ కూడా కంప్లీట్ ఇదే బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు లాస్ట్ 25 years నుంచి దే ఆర్ రన్నింగ్ ద ఇన్స్టిట్యూషన్స్. రెండో విషయం ఏంటంటే ఇట్స్ నియర్ టు ద సిటీ అండి. నాదర్గుల్ క్యాంపస్ మనకు ఎల్బీ నగర్ దగ్గరలో ఉంది అండ్ నియర్ టు ఆదిబట్ల టీసీఎస్ క్యాంపస్. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కానివ్వండి, ప్లేస్మెంట్స్ కానీ వీటి గురించి స్పెషల్ ఫోకస్ ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్గా స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఐఈడిసి అనే ఒక ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెంటర్ అని ఉందండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఎస్టీతో శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ ఇండియాలో ఓన్లీ ఒక 14 కాలేజ్ మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. అంటే గవర్నమెంట్ దీనికి శాంక్షన్ చేసి దీనికి ఫండ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల తెలంగాణలో మాత్రం దిస్ ఇస్ ద స్ఫూర్తి ఈజ్ ద ఓన్లీ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి విచ్ హ్యాస్ గాట్ దిస్ సెంటర్. ఈ యొక్క ఫెసిలిటీ ఉన్న అవకాశం ఉన్న కాలేజ్. దీనివల్ల స్టూడెంట్స్కి ఏంటి బెనిఫిట్ అంటే ఒక స్టూడెంట్ ప్రాజెక్ట్కు 2.5 lakhs ఫండ్ వస్తుందండి. అంటే 2.5 లక్షల రూపాయలు ఒక స్టూడెంట్ ప్రాజెక్ట్ చేయడానికి కాలేజ్ నుంచి నీకు ఫండింగ్ ఉంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాలేజ్కి ఇస్తుంది. కాలేజ్ విల్ ప్రొవైడ్ దట్ ఫండ్ టు ద స్టూడెంట్. సో దట్ స్టూడెంట్ సొంతంగా ఒక ప్రోటోటైప్ డెవలప్ చేయాలి. ఎందుకంటే స్టూడెంట్ ఎప్పుడైతే సొంతంగా ప్రోటోటైప్ డెవలప్ చేసినప్పుడే, ప్రోడక్ట్ డెవలప్ చేసినప్పుడే తనకు రేపు బెటర్ ప్లేస్మెంట్స్ రావడానికైనా, సబ్జెక్టు బాగా నేర్చుకోవడానికైనా, టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వడానికైనా, లేదు తను సొంతంగా ఏదైనా చేయడానికి కావాల్సిన స్కిల్ వస్తుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ లాంటి ప్రాక్టికల్ కోర్సులో అంటిల్ అన్లెస్ వాళ్ళు చేసేంత వరకు ఒక థియరటికల్ నాలెడ్జ్ సరిపోదు. అది చేయాలి అంటే ప్రాక్టికల్గా వాళ్ళు డెవలప్ చేయాల్సి ఉంటుంది. రియల్ టైంలో ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి. రియల్ టైంలో ప్రోడక్ట్ డెవలప్ చేసే క్రమంలో వాళ్ళకు యూజ్ మనీ అవసరం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకు లేటెస్ట్ ఈ టెక్నాలజీస్ పైన ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ట్రైనింగ్ కావాలి, మెంటరింగ్ కూడా కావాలి. ఎందుకంటే వాళ్ళకు తెలియదు, న్యూ టు ద ఉంటుంది కాబట్టి, ఇలాంటి ఏదో ప్రాజెక్ట్లో కంపెనీలో వర్క్ చేసిన అనుభవం ఉండదు కాబట్టి కంపెనీలో చేయకపోయినా అలాంటి ప్రోడక్ట్ కాకపోయినా నియర్ టు అలాంటి ప్రోడక్ట్ డెవలప్ చేయాలన్నప్పుడు కొంచెం మెంటరింగ్ కావాలి, ట్రైనింగ్ కావాలి. ఈ సెంటర్ ద్వారా ఏంటంటే ఇవన్నీ ఫెసిలిటీ ఉంటుంది. అది స్ఫూర్తిలో అది వాళ్ళకి అవకాశం ఉందండి. దాంతోపాటు సార్ చెప్పినట్టు ఈ సిఆర్టీ అంటే ఈ ప్లేస్మెంట్కి సంబంధించిన కూడా స్పెషల్ ఫోకస్ చేస్తూ ఫస్ట్ ఇయర్ నుంచి మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి. ఎందుకంటే పర్సనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు 10+2 వరకు మనకు మేజర్గా పర్సనాలిటీ మీద ఫోకస్ చేయకుండా కంప్లీట్గా ఎగ్జామ్స్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మేము ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళ పర్సనాలిటీ మీద ఫోకస్ చేసి కొంచెం మోటివేషనల్ స్పీకర్సే కానీ, ఈవెన్ టెక్నాలజీలో సక్సెస్ఫుల్ పీపుల్ కానీ, ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వీళ్ళందరూ తీసుకొచ్చి ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకు మోటివేట్ చేసి వాళ్ళ అటిట్యూడ్ని ఒక అంబిషన్, ఒక గోల్ ఓరియంటెడ్గా వాళ్ళు డైవర్ట్ చేయడానికి, వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి అదొక ప్రయత్నం కూడా మేము కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. స్ఫూర్తి ఇంకోటి ఏంటంటే ఈ ఇంటర్న్షిప్స్ అండి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉద్యోగం వచ్చిన తర్వాత కాకుండా ముందే కూడా ఒక 2 months 1 month వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తే బాగుంటుంది. మేము చాలా ఇంటర్న్షిప్ ఎంకరేజ్ చేస్తాము. ఏఐసిటీ కూడా మమ్మల్ని రికగ్నైజ్ చేసింది. ఎందుకంటే యాక్టివ్గా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్న కాలేజు, ఎంకరేజ్ చేస్తున్న కాలేజు, చాలామంది పిల్లలు మాది ఇంటర్న్షిప్ చేస్తున్నారు. దాని నుంచి మాకు ఒక సౌత్ ఇండియా లెవెల్లో 38th ర్యాంక్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంటే హైయెస్ట్ ఇంటర్న్షిప్స్ అని. ప్లస్ ఇంటర్న్షిప్స్తో పాటు ఈ ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇవాళ రేపు ఆన్లైన్ కోర్సెస్ కూడా వాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్ట్తో పాటు సబ్జెక్టుకి సంబంధం లేని వేరే డొమైన్స్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మెడిసిన్లో టెక్నాలజీ డెవలప్ చేయాలనుకోండి, మెడిసిన్ కూడా లిటిల్ బిట్ నాలెడ్జ్ అవసరం ఉందనుకోండి, చిన్న డొమైన్ నాలెడ్జ్ అని చెప్పి మెడిసిన్ చదవలేడు. కానీ ఆ రిలేటెడ్ ఏదైనా సబ్జెక్టు ఆన్లైన్లో నేర్చుకోవాలంటే కాలేజీ నుంచి కూడా ఎంకరేజ్ చేయడం జరగాలి. దాన్ని కూడా క్రెడిట్స్ ఆఫర్ చేయడం జరగాలి. ఆ రకంగా కూడా మేము బాగా ఎంకరేజ్ చేస్తాము. దాంతో మేము ఒక వన్ ఆఫ్ ద యాక్టివ్ కాలేజ్ అనమాట. ఇవి సర్టిఫికేట్ ఈజ్ గివెన్ బై ది ఏఐసిటీ. ప్లస్ ఎంహెచ్ఆర్డి గ్రీన్ క్యాంపస్ అవార్డు కూడా ఇచ్చారు. నేను దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎన్వైరన్మెంట్, అంబియన్స్ కూడా ఇంపార్టెంట్. గ్రీన్ క్యాంపస్ అవార్డు ఇచ్చింది. యూబీఏ ఉన్నత్ భారత్ అభియాన్ కింద మేము విలేజ్ అడాప్ట్ చేసుకొని పిల్లల్ని విలేజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద సొల్యూషన్స్ డెవలప్ చేసే కార్యక్రమం కూడా దట్ ఈజ్ ఆల్సో వీరు ఇండియా లెవెల్లో వీరు వన్ ఆఫ్ ద యాక్టివ్ కాలేజ్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్స్ అవార్డెడ్ బై ఎంహెచ్ఆర్డి మాకు రికగ్నైజ్ చేయడం జరిగింది. గర్ల్స్కి ఇట్స్ వెరీ సేఫ్ క్యాంపస్ అండి. ఇప్పుడు చాలామంది గర్ల్స్ పేరెంట్స్కు ఒక రకమైన ఫియర్ ఉంటుంది, కాలేజీకి పంపించి వచ్చేంత వరకు అక్కడ ఎలా ఉంటుంది, మా అమ్మాయిలకు సేఫ్టీ ఉంటుందని. స్ఫూర్తి అనేది ఇట్స్ యూనిక్ అండి. అంటే వీ హ్యావ్ బ్రాండ్ ఫర్ దట్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే గర్ల్స్ని మనం హ్యాపీగా జాయిన్ చేయొచ్చు. కంప్లీట్ సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, కంప్లీట్ ర్యాగింగ్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. వీ హ్యావ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఆల్సో. ఎట్ ద సేమ్ టైం ఈ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము బాగా ఎంకరేజ్ చేస్తాం. వీ హ్యావ్ వేరియస్ క్లబ్స్ ఉంటుందండి. ఈవెన్ ఆడపిల్లలు కూడా స్పోర్ట్స్ మేము బాగా ఎంకరేజ్ చేస్తాం.
ఈ మనకు నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఫస్ట్, సెకండ్ చాలా ఈవెంట్స్లో మా పిల్లలు పార్టిసిపేట్ చేసి తీసుకోవడం జరిగింది. ఈవెన్ జిమ్ ఫెసిలిటీస్ దేర్, ఫుట్బాల్, క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్బాల్ గ్రౌండ్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్. అంటే బోత్ ఎక్స్ట్రా కరిక్యులర్, కో కరిక్యులర్ యాక్టివిటీ కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది రావడం జరుగుతుంది. వీఆర్ యూనిక్ ఇన్ దట్, వీఆర్ స్పెషల్ ఇన్ దట్. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు. స్టూడెంట్స్కి మంచి సలహాలు ఇచ్చారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.